బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడపలో చెత్త పన్ను కట్టకపోతే చెత్త తీయబోమన్న మేయర్ వ్యాఖ్యలు సంచలనంగా మాయాయి. మేయర్ సురేష్ బాబుపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్త మొత్తం మీ ఇంటి ముందు వేయిస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇక్కడ సంచలనంగా మారిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే చెత్త బుట్టలతో మేయర్ ఇంటి ముందుకు జనం వెళ్లారు. అక్కడ నినాదాలు చేస్తున్నట్లు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. మేయర్ ఇంటి ముందుకు చెత్తతో జనం వెళ్లారు. కడపలో చేసిన మేయర్ ఎమ్మెల్యే చెత్త యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇక మేయర్ ఇంటి ముందు జనం ఆందోళనకు దిగిన పరిస్థితి కడపలో మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. మధు, చెప్పండి. మనం చూడొచ్చు, గత 4 రోజుల నుంచి కడప నియోజకవర్గంలో దాదాపు చెత్త ఎత్తడం లేదు. చెత్త పన్ను కట్టకపోతే చెత్త ఎత్తకన్నా కడప మేయర్ ఆదేశాలు జారీ చేశారని చెప్పి కడప ప్రజల దగ్గర నుంచి ఎటువంటి చెత్త సేకరణ జరగలేదని చెప్పి టీడీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. అయితే ఈ రోజు మనం చూడొచ్చు, ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు, కడప మేయర్ ఇంటిలో చెత్త వేసిన వైనం అయితే చూస్తున్నాం. దాదాపు 100-200 మంది కడప నియోజకవర్గ ప్రజలైతే ఇక్కడికి భారీగా తరలి వచ్చి చెత్త మేయర్ ఇంట్లో చేసి పడవేసిన వేయడము బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపిస్తుంది. మనం చూడొచ్చు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత చెత్త పన్ను ఎక్కడే కానీ వసూలు చేయకూడదంటూ కూటమి ప్రభుత్వ నేతలు అయితే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ ఆదేశాన్ని బేఖారత్తు చేస్తూ కడప కార్పొరేషన్ పరిధి పాలక పక్షంగా ఉన్న వైసీపీ నేతలు, కడప మేయర్ సురేష్ బాబు కావచ్చు, కడప కార్పొరేషన్ సిబ్బంది కావచ్చు, అయితే ఏది ఏమైనా కడప కార్పొరేషన్ పరిధిలో ఈ చెత్త సేకరణ పోవడంపై పలు ఏరియాలలో చెత్త పేరుకుపోవడంతో దుర్భాషలకు ఎక్కువ రావడంతో ప్రజలు అనారోగ్య పాలు అవుతున్నారని చెప్పి కడప నగర ప్రజలైతే వాపోతున్నారు. అయితే మనం చూడొచ్చు, ఎక్స్క్లూజివ్ గా ఇప్పుడు ఏదైతే చెత్త ఎత్తకన్నా ఉన్నారో కడప మేయర్ ఇంట్లో చెత్త వేసినట్లయితే మనము బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. మనము చూడొచ్చు. అయితే ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసులు కూడా ముట్టడి చేశారు. అయితే అసలు ఏం జరిగింది అనే విషయం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఏం జరిగింది? కడప నగరానికి 10 సంవత్సరాల నుంచి సుదీర్ఘ కాలం పాటు మేయర్ ఉన్నటువంటి సురేష్ బాబు గారు నగరంలో పారిశుద్ధ్యం లోపించేసింది. చెత్త ఎక్కడికక్కడ గుంపులు చేరిపోయింది. చెత్తని తొలగించాల్సినటువంటి బాధ్యత కార్పొరేషన్ సిబ్బంది పైన, అదేవిధంగా మేయర్ పైన, పాలక మండలి సభ్యుల పైన ఉందని చెప్పి గౌరవ కడప శాసన సభ్యురాలు మాధవిరెడ్డి గారు తెలియజేసి వాళ్ళ యొక్క బాధ్యతను వాళ్లకు గుర్తు చేస్తే ఈ రోజు మేయర్ గారు ఒక స్థానిక శాసన సభ్యురాలు మాధవిరెడ్డి గారి పైన అసత్య ఆరోపణలు చేసి ఆమె ఏమి తెలియదు, నిన్న ఏకమన్నా వచ్చిందని చెప్పి వేలంగా మాట్లాడడం అనేది చాలా దారుణం. నగరంలో పారిశుద్ధ్యం చెత్త ఏ విధంగా ఉందో అది తెలియజేసేందుకు ఈ రోజు కడప నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేయర్ గారి ఇంటి వద్దకు వచ్చేసి ఈ రకంగా చెత్త అంతా పేరుకుపోయింది, మేము ప్రతిసారి పన్నులు చెల్లిస్తా ఉంటాం, కానీ గతంలో లాగా మాకే ఊరే కానీ చెత్త చూడొచ్చు. మనం చూడొచ్చు, ఇలా ఆందోళన చేస్తున్న ఆందోళనకారులు అయితే పోలీసులు అయితే చెదరగొట్టిన వైనం అయితే చూడొచ్చు. మనం ఏదైనా కూడా చూడొచ్చు. ఏది ఏమైనా కూడా పోలీసులు చెదరగొట్టున్న వైనం చూడొచ్చు. అయితే ఇక్కడ మేయర్ ఇంటి దగ్గర, కడప నగరంలో మేయర్ ఇంటి దగ్గర స్వల్ప ఉధృత వాతావరణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఏది ఏమైనా కూడా గత 5 రోజులుగా కడప నగరంలో చెత్త సేకరణ జరగడం లేదని చెప్పి ఈ రోజు పెద్ద ఎత్తున చెత్త కడప మేయర్ ఇంటి దగ్గరికి అయితే చెత్త తీసుకొని వచ్చి చెత్త వేసిన వైనం అయితే మనం చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపిస్తుంది. చెత్త చాలా దారుణంగా మేయర్ ఇంట్లో చెత్త వేసిన వైనం అయితే మనం చూడొచ్చు. అయితే ఇది రాజకీయ దుమారమే లేపిందని తెలుస్తుంది. అయితే కడప నగరంలో కడప ఎమ్మెల్యే వర్సెస్ మేయర్ గా ఈ ఘటనలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కూడా కడప నగరంలో కడప కార్పొరేషన్ పరిధిలో దాదాపు 4-5 రోజుల నుండి చెత్త సేకరణ జరగడం లేదని చెప్పి కడప నగర ప్రజలైతే వాపోతున్నారు. అయితే ఇదే అంశాన్ని కడప కార్పొరేషన్ అధికారుల దృష్టి కావచ్చు, మేయర్ దృష్టి కావచ్చు తీసుకెళ్లినప్పటికీ కూడా కడప కార్పొరేషన్ అధికారులు అయితే ఎటువంటి స్పందన కలగలేదని చెప్పి, ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పి నేడైతే కడప నగరంలోని ప్రజలు దాదాపు 100ల సంఖ్యలో కడప మేయర్ ఇంటి సమీపానికి వచ్చి కడప మేయర్ ఇంట్లో చెత్త వేసిన వైనం అయితే మనం చూస్తున్నాం.
ఈ ఇంత దారుణంగా కడప నియోజకవర్గంలోని ప్రజలు ఇంటి పండు కట్టరని చెప్పి కూటమి ప్రభుత్వం నేతలైతే చెప్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఈ కూటమి ప్రభుత్వంపై బురద చల్లే విధంగా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని చెప్పి మరోవైపు అయితే కూటమి నేతలైతే వాపుతున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఏది ఏమైనా కూడా కడప నియోజకవర్గంలోని కడప కార్పొరేషన్ పరిధిలో చెత్త పన్ను ఇచ్చేదే లేదని కథాఖండిగా కూటమి నేతలైతే చెప్తున్నట్లయితే తెలుస్తుంది. మధు అక్కడ విజువల్స్ లో చూస్తున్నట్లయితే చెత్త ఆ విధంగా విసిరేస్తూ అక్కడ ఆందోళన ఉధృతంగా చేస్తున్న నేపథ్యంలో అసలు ఇంట్లో ఎవరైనా ఉన్నారా? మేయర్ ఎందుకని దీనికి స్పందించడం లేదు? ఇంటి ముందు అంత చెత్త వేస్తున్నారు, మేయర్ బయటికి వస్తే పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? అయితే మనం చూడొచ్చు, దారుణాతి దారుణంగా ఒక కడప కార్పొరేషన్ మేయర్ ఇంట్లోనే ఇంత దారుణంగా చెత్త వేయడంపై స్వల్ప ఉద్రిక్తత చోటు చేస్తుందని తెలుస్తుంది. అయితే ఈ ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి మేయర్ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఉంది. మేయర్ భార్య కావచ్చు, మేయర్ కూతురు కావచ్చు, మేయర్ కు సంబంధించిన వ్యక్తులు అయితే ఉన్నారు. అయితే వాళ్ళు కూడా బయటకు వస్తే వాళ్ళు అయితే భయభ్రాంతులకు గురవుతున్నట్లయితే తెలుస్తుంది. అయితే మనం ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు ఏం జరిగింది, అసలు ఇక్కడ ఎంతమంది ఉన్నారో అనేది తెలుస్తుంది. అసలు ఇంట్లో మేయర్ గారు ఉన్నారా లేదా, అసలు ఇంత దారుణంగా ఇంత దుర్మార్గంగా ఇంత చెత్త వేశారు అనే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నట్టయితే తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా మహిళలు మాత్రమే ఉన్నారు ఇక్కడ మేయర్ ఇంట్లో అయితే కూడా మేయర్ లేనట్లయితే తెలుస్తుంది. మేయర్ భార్య కావచ్చు, మేయర్ కూతురు కావచ్చు, మేయర్ కు సంబంధించిన కొంతమంది బంధువులు అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. మధు, అక్కడ ఇంటి బయట కొందరు వ్యక్తులు నిలబడి ఉన్నారు. మేయర్ అనుచరులు కావచ్చు లేదా కుటుంబ సభ్యులు, వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారా? అన్న, ఏం జరిగింది, అసలు ఈ చెత్త ఎందుకు వేశారంటారు? మొన్నటి దినం మాధవరెడ్డి గారు ఈ చెత్త రాజకీయాలు చేయడం మొదలు పెట్టారు. గతంలో వాళ్ళ ప్రభుత్వం వస్తే ఉచితంగా చెత్త పన్ను వసూలు చేయడాన్ని ఉచితంగా మేము చెత్త పన్ను వసూలు చేయకుండా చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. హామీ అనుసారంగా చెత్త పన్ను ఎవరు కట్టొద్దు అని చెప్పడం జరిగింది. దానికని ఈ చెత్త వసూలు చేసే కార్యక్రమం నిలిపేయడం ద్వారా కార్పొరేషన్కి అధిక భారం పడ్డం. ఏదైనా ప్రభుత్వం నుండి ఒక హామీ ఇచ్చినప్పుడు దాన్ని నెరవేర్చే దిశలో ఆమె ప్రయత్నించాలి, కానీ ఈ చెత్త రాజకీయాలు చేయకూడదు. ఎప్పుడైతే కార్పొరేషన్కి అదనంగా పన్ను పడడం వల్ల ప్రజల పైన అధిక ఒత్తిడి కలుగుతుందని మేయర్ గారు ఆలోచించి ప్రజల యోగక్షేమం కోసము ఈ చెత్త పన్నును చూడొచ్చు, కొంచెం స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుందని తెలుస్తుంది. మనకు మేయర్ ఇంటి బయట కొంచెం గొడవ చోటు చేసుకున్నట్లయితే తెలుస్తుంది. ఇక్కడ మాటలు యుద్ధం కొనసాగుతున్నట్లయితే తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా మనం చూడొచ్చు మాటల యుద్ధం జరుగుతుంది ఇక్కడ. ఒక వైపు వైసీపీ నేతలైతే టీడీపీ నేతలపై దౌర్జన్యం చేసే విధంగా మాటల యుద్ధం జరుగుతుంది. మనం చూడొచ్చు, ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. మనం చూడొచ్చు ఒక్కసారిగా మేయర్ అనుచరులు కావచ్చు, వైసీపీ వర్గం కావచ్చు, వైసీపీకి చెందిన నేతలు కావచ్చు, కొంతమంది మేయర్ ఇంటి దగ్గరికి మేయర్ సమీపానికి చేరుకున్నట్లయితే తెలుస్తుంటే ఒక్కసారిగా టీడీపీ నేతలు ఇక్కడకు మేయర్ ఇంటి దగ్గరికి వచ్చి చెత్త వేయడం చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టయితే తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ఒక్కసారిగా మరోసారి సంచలనంగా కడప పేరుని సంచలనంగా మార్చే దిశగా వైసీపీ నేతలు కావచ్చు, టీడీపీ నేతలు కావచ్చు ప్రయత్నిస్తున్నట్టయితే తెలుస్తుంది. మధు, అక్కడ పోలీసులకు అటు కొందరు వ్యక్తులకు మధ్య వాగ్వాదం జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అసలు ఎవరు అక్కడ టీడీపీ నేతలు అక్కడ ఉన్నారా లేకపోతే వైసీపీ కార్యకర్తలు ఉన్నారా? ఏంటి అక్కడ ఏం జరుగుతుంది అసలు? అయితే ప్రస్తుతానికి ఉదయము ఒక దాదాపు 10 నిమిషాల కిందట టీడీపీ నేతలు అయితే కొంత వందల సంఖ్యలో మేయర్ ఇంటి సమీపానికి చేరుకొని మేయర్ ఇంట్లో చెత్త వేసిన వైనం అయితే మనం ఎక్స్క్లూజివ్ గా చూసాము. అయితే ఇక్కడ ప్రస్తుతం అయితే తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలను అయితే పోలీసులు అయితే ఇక్కడ నుంచి పంపించిన వైనం అయితే మనం చూడొచ్చు. ఆ తెలుగుదేశం నేతలు ఎన్నిదిరిగి వెళ్లే క్రమంలో వైసీపీ చెందిన కొంతమంది వైసీపీ నేతలు కావచ్చు లేదా మేయర్ కు సంబంధించిన మేయర్ వర్గీయులు కావచ్చు మేయర్ ఇంటి దగ్గరికి వచ్చి పోలీసులకి మేయర్ వర్గీయులకు మధ్య కొంత స్వల్ప వాగ్వాదం చోటు చేసుకునింది. మా ఇంటి వద్ద మేయర్ గారి ఇంట్లో చెత్త వేస్తుంటే మీరు ఏం చేస్తున్నారని పోలీసులు కూడా నిలదీసిన వైనం అయితే మనం చూడొచ్చు. రైట్, అక్కడ పోలీసులు అయితే సీన్ లోకి ఎంట్రీ ఇచ్చి పరిస్థితిని సద్దుమని పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే కూడా ఈ ఆందోళన ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందంటారు?
అయితే గత కొద్దిసేపటి కిందట మేయర్ ఇంట్లో చెత్త వేసిన వైనం అయితే చూసాము. ఈ విషయం తెలుసుకున్న చిన్నచోకు పోలీసులు, చిన్నచోకు ఎస్ఐ రాజరాజేశ్వర రెడ్డి సంఘటన స్థలానికి తన సిబ్బందితో చేరుకున్నారు. అయితే ఇక్కడ సిబ్బందితో చేరుకున్న తర్వాత ఆ సిబ్బంది ప్రేమతో ఇక్కడ ఎస్ఐ కూడా ఉండొచ్చు. ఇద్దరు ఎస్ఐలు ఇక్కడ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మేయర్ ఇంటి సమీపంలో భారీగానే పోలీసులు అయితే మోహరించినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ పోలీసులు చేరుకోవడంతో ఇక్కడ టీడీపీ నేతలు అయితే ఇక్కడ నుంచి వెనుతిరిగినట్లయితే తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా మేయర్ ఇంట్లో చెత్త వేయడంపై పలు విమర్శలకే దారి తీస్తున్నట్లయితే తెలుస్తుంది. రైట్ మధు, థ్యాంక్ యూ. అయితే ఈ కడపలో చెత్త వివాదం అయితే తారాస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. ఇక అటు ఎమ్మెల్యే మధ్య ఇంకా మేయర్ మధ్య చెత్త వివాదం నెలకొంది. మేయర్ ఇంటి ముందు జనము చెత్త పోస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పై మనం చూడొచ్చు ఏ విధంగా చెత్త పోస్తున్నారో. అయినప్పటికీ అటు వైసీపీ నేతలు అలాగే టీడీపీ నేతల మధ్య కూడా ఒక వివాదం చోటు చేసుకుంది. అయితే సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు అక్కడ ఆందోళన సద్దుమణిగించే పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే జనాన్ని కూడా అక్కడ నుంచి వైసీపీ నేతలు తరిమేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. త్వరగా తీసుకోండి లైవ్. వైరు 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 తల్లి అన్న త్వరగా తీసుకోండి లైవ్. వైరు వైరు వైరు. కడపలో మేయర్ అలాగే ఎమ్మెల్యే మధ్య చెత్త వివాదం తారాస్థాయికి చేరింది. మేయర్ ఇంటి ముందు జనం చెత్త వేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో చెప్పడానికి మా ప్రతినిధి మాధు అక్కడ ఉన్నారు. ఎప్పటికప్పుడు అక్కడ నుంచి తాజా సమాచారం అయితే అందిస్తున్నారు. ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మధు. వైరు 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 తల్లి అన్న త్వరగా తీసుకోండి లైవ్. కడపలో చెత్తపై యుద్ధం తారాస్థాయికి చేరింది. మేయర్ ఎమ్మెల్యే మధ్య వార్ కంటిన్యూ అవుతుంది. ఇక మేయర్ ఇంటి ముందు చెత్త పారబోస్తున్నారు జనం. అక్కడ కొద్దిగా చూస్తున్నట్లయితే ఉధృతంగా కనిపిస్తుంది ఆందోళన. అయితే మేయర్ ఇంటి ముందు నినాదాలు చేస్తూ మేయర్ ఇంటి ముందు అయితే చెత్త పారబోస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే అక్కడ వైసీపీ కార్యకర్తలు అయితే జనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అయితే పోలీసులు ఎంట్రీ ఇచ్చి అక్కడ పరిస్థితిని కూల్ చేసే సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా టీడీపీకి అలాగే వైసీపీకి మధ్య అయితే వార్ కంటిన్యూ అవుతుంది. కొంచెం అర్జెంట్ త్వరగా తీసుకోవాలి. ఇక కడపలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మేయర్ ఇంటి ముందు జనం చెత్త పోస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ ఏ విధంగా అయితే ఉందో మేయర్ ఇంటి బయట అయితే మేయర్ కుటుంబ సభ్యులు కావచ్చు, అనుచరులు కావచ్చు, వాళ్ళు కొంచెం భయాందోళన చెందిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా జనం ఏమాత్రం తగ్గకుండా అక్కడ నినాదాలు చేస్తూ చెత్త పారబోస్తున్నారు. అయితే ఇంతలో వైసీపీ కార్యకర్తలు అక్కడికి వచ్చారు. దీంతో అక్కడ కొంచెం ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. అటు జనాన్ని తరిమి కొట్టే ప్రయత్నం చేశారు వైసీపీ నేతలు, టీడీపీ నేతలు అలాగే వైసీపీ కార్యకర్తల మధ్య అయితే కొంచెం వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు అక్కడ ఎంట్రీ ఇచ్చి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. సార్ నేను మధు సార్ కడప లైవ్ చూస్తాను సార్. కొంచెం అర్జెంట్ మేయర్ ఇంటి దగ్గర చెత్త వేస్తాను. అవును సార్ కొద్దిగా కొంచెం అర్జెంట్ త్వరగా తీసుకోవాలి. గత 4 రోజుల నుంచి కడప నియోజకవర్గంలో చెత్త ఎత్తదని చెప్పి మేయర్ చెప్పారని చెప్పి ఈ రోజు చెత్త ఎత్తదని ఎందుకు చెప్తాడు సార్? చెత్త ఎత్తదని ఎందుకు చెప్తాడు? చెప్పడా? చెప్పలేదు సార్. చెప్పండి సార్. ఎక్కడ చెప్పారు? లైవ్ లో చెప్పాడా సార్? అయితే ఇక్కడ మనం చూడొచ్చు అన్న, ఇప్పుడు చెత్త వేశారు, ఇంట్లో మేయర్ గారు ఉండారంటావా? నేరుగా లేని పక్షంలో చూసుకొని అదును చూసుకొని చెత్త వేసే కార్యం చేశారు.
ఇది ప్రోగ్రామ్, ఇది గవర్నమెంట్ సంబంధించిన ప్రోగ్రామ్. చెత్త అనేది ప్రోగ్రాము టీడీపీ సంబంధించిన పార్టీ సంబంధించిన విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయం పార్టీ ఉండేప్పుడు చెత్త వేయడానికి ఒక నిధులు కేటాయించి కరెక్ట్ చేసినారు. ఈ రోజు చెత్త పన్ను కట్టదని చెప్పింది వాళ్ళే. కడప నగరంలో చెత్త పన్ను కట్టకున్నప్పుడు చెత్త సేకరణ ఏ విధంగా చేయాలా? మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కార్పొరేటర్లను ఇంటికాడిపై చెత్త వేయండి అంటాను, మేయర్ ఇంటికాడిపై చెత్త వేయండి అంటాను. ఇండైరెక్ట్ గా వాళ్ళ గుండాలను రెచ్చగొట్టి ఇండ్ల వద్దకు ఎవరైతే వచ్చి చెత్త వేసినారో వాళ్ళ ద్వారా చెత్త తీసి క్లీన్ చేయాలి. లేకపోతే మేము కూడా ఎదురు దాడి ప్రతి దాడి చేయగల శక్తి మా కాడ ఉంది. ఇంతవరకు మేమందరము కలిసిమెలిసి ఉన్నాం. మేయర్ గారు, ఎమ్మెల్యే గారు కలిసి పనిచేయాలనుకున్నాం. కానీ ఈ విధంగా దౌర్జన్యాలకు ఈ విధంగా తావు చూపిస్తే మేము కూడా దౌర్జన్యాలు చేసే ముందు సిద్ధంగా ఉంటాం. దేనికైనా సిద్ధపడతాం. అయితే అన్న చెప్పండి, అయితే గత 5 రోజుల కిందట దాదాపు ఎమ్మెల్యేకి కడప మేయర్ కి మాటల యుద్ధమే చెత్త విషయంలో జరుగుతుందని కొంతమంది చెప్తున్నారు. అయితే ఈ విషయంలోనే మేయర్ కొన్ని వాహనాలు చెత్త ఎత్తే వాహనాలను ఆఫ్ చేయండి, చెత్త ఎత్తదండి, చెత్త ఎత్తకన్నా ఇంటివి చెత్త పన్ను వసూలు చేయండి అని చెప్పి కడప ఎమ్మెల్యే ఆరోపిస్తుంది. దీని మీద ఏమంటారు? కడప నగరంలో ఈయనకు చరిత్ర ఉందండి. సర్పంచ్ నుంచి, జెడ్పీ చైర్మన్ నుంచి, మేయర్ నుంచి 4 సార్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఇతను. ఊరికి ఆశామాషిగా ఈ రోజు ఎలక్షన్ గెలిచి మళ్ళా పోయే వ్యక్తి కాదు. చిన్న చౌకలో మగుటం లేని మహారాజుగా ఉన్నాడు. ప్రజలకు, స్లమ్ ఏరియాలకు దగ్గరగా ఉండే నాయకుడు ఇతను. ఏ రోజు అటువంటి వ్యాఖ్యలు చేయబోడు కూడా. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ లో దాదాపు 90 ఆటోలు కడప నగరం ఉన్నాయి. 20 ఆటోలు వేరే సొసైటీ సంబంధించిన వాళ్ళవి, గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళవి. ఓకే మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే కడప మేయర్ ఇంటి దగ్గర అయితే వాతావరణం అయితే కూల్ గానే ఉన్నట్టయితే తెలుస్తుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇక్కడ చెత్త వేసేదానికి దాదాపు 100ల సంఖ్యలో కొంతమంది టీడీపీ నేతలు కావచ్చు, కూటమి నేతలు కావచ్చు ఇక్కడకు చేరుకోవడంతో మేయర్ ఇంట్లో చెత్త వేసిన వైనమైతే మనం చూడొచ్చు. ఏది ఏమైనా కూడా చెత్త పన్ను రద్దు చేసిన తర్వాత చెత్త పన్ను ఎలా వసూలు చేస్తారనే ఆరోపణలు అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఆరోపిస్తున్నారు. అయితే మరోవైపు చూస్తే వైసీపీ నేతలు అయితే కడప మేయర్ అయితే మీరు ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. ఇక కడపలో జరుగుతున్న చెత్త వివాదానికి సంబంధించి మనతో మరింత సమాచారం అందించడానికి మా అసోసియేటివ్ ఇన్పుట్ ఎడిటర్ సిద్ధంగా ఉన్నారు. గణేష్ చెప్పండి. అయితే కడపలో అయితే చెత్త వివాదం తారాస్థాయికి జరిగింది. అక్కడ మేయర్ ఇంటి ముందు జనం వచ్చి చెత్త విసిరేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొందో మనం స్క్రీన్ లో విజువల్స్ ద్వారా చూసాం. అయితే దీనికి సంబంధించి తాజా సమాచారం చెప్పండి గణేష్. అంటే ఏదైతే దాదాపుగా 4 రోజుల క్రితం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మాధవిరెడ్డి ఏదైతే చేసిన ప్రకటనని ఆవిడ ఆచరణ రూపంలో చూపించింది. ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెత్త మీద పన్ను వేయకూడదు అనేది ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నాం. మరోవైపు ఎన్నికలు దీనిపైన స్పష్టమైన హామీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల చెత్త పైన గత ప్రభుత్వం పన్ను విధించింది కాబట్టి ఆ పన్నుని పూర్తిగా మేము రద్దు చేస్తామనేది, దాంతోపాటు ఆ పన్ను ప్రస్తావన లేకుండా చేస్తామనేది ఒక తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమిగా ఒక వాగ్దానం చేసింది. ఆ వాగ్దానాన్ని నిలుపుకోవాల్సిన అవసరం ఉందనేది మాధవిరెడ్డి ఎమ్మెల్యే, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇప్పటికే 4 రోజుల క్రితం ఒక ప్రకటన చేశారు. దీనిపైన అనేక వాదోపవాదాలు జరిగినాయి. నిన్న బిగ్ టీవీతో మాట్లాడుతున్నప్పుడు కూడా మేయర్ సురేష్ బాబు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే మాధవిరెడ్డి కావచ్చు మాట్లాడుతున్న సందర్భంలో ఒక క్లారిటీ లేకుండా ఉంది. ఎందుకంటే మేయర్ చెప్తున్న మాటలకు మరోవైపు మాధవిరెడ్డి చేస్తున్న వాదనలకు మధ్య ఎక్కడ పొంతన కుదరడం లేదు. ఎందుకంటే మాధవిరెడ్డి ప్రధానంగా చేస్తున్న వాదన ఒకటే, గత ప్రభుత్వాలు అంటే 2014 నుంచి 19 కావచ్చు, అంతకుముందు కావచ్చు, ఎప్పుడు కూడా స్థానిక సంస్థల బాధ్యత అక్కడ ఉండే ఏదైతే చెత్తను సేకరించి తీసుకెళ్లడం అనేది వాళ్ళ ప్రధాన బాధ్యత. మనం కట్టే పన్నులు కూడా ఇమిడి ఉంటుందనేది మాధవిరెడ్డి ఎమ్మెల్యేగా ఒక ప్రధానమైన బాధ్యత. కాబట్టి దాన్ని మున్సిపాలిటీలు చేయాల్సిందే, కార్పొరేషన్లు చేయాల్సిందే. అలాంటి దానికి ప్రత్యేకంగా 2014 నుంచి 19 వరకు ఈ చెత్త పన్ను వేయడం అనేది పూర్తిగా తాము వ్యతిరేకించాం. ఇదే ప్రజల ముందుకు తీసుకెళ్ళాం. గత ఎన్నికల్లో కూడా ఇదే వాగ్దానాన్ని మేము అమలు చేస్తామని చెప్పాం. ఆ రీతిలో ఏదైతే ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో దాన్ని నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ చెత్త పన్నుని మేము వేయడానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమనేది ఆవిడ చెప్తూ వచ్చింది. అయితే ఇలాంటి పరిస్థితుల మధ్య కడపలోన చెత్త పన్ను వేయకపోతే తమ జీతాలు కూడా ఇవ్వలేమనేది మేయర్ సురేష్ బాబు చేసిన ఒక కీలకమైన ప్రకటన. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కూడా వాదోపవాదాలు జరిగినాయి. అది తీవ్ర స్థాయికి చేరింది. చివరికి చెత్త సేకరణ చేయలేమనే ప్రకటన ఏదైతే ఉందో కార్పొరేషన్ నుంచి, ఆ ప్రకటన నేపథ్యంలో చెత్త సేకరణ చేయకపోతే మేయర్ ఇంటి ముందు, కమిషనర్ ఇంటి ముందు ఆ వార్డు ఎవరైతే అంటే కీలకంగా ఇందులో మనకు కనిపిస్తుంది కిరణ్ అనే 9వ డివిజన్ కార్పొరేటర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పూర్తిగా ఆజ్యం పోసాయి. ఎందుకంటే
ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే చెత్త సేకరణ చేయలేము, ఏదైతే పన్ను వసూలు చేయకపోతే మేము చెత్త సేకరణ చేయలేము అనేది ఆయన చేసిన వ్యాఖ్యలు. తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ కిరణ్ చేసిన వ్యాఖ్యలు. అంటే యాక్చువల్గా కిరణ్ కూడా కాదు, గంగాదేవి అనేది ఆయన మిస్సెస్ నా పేరు, ఆవిడే కార్పొరేటర్. ఆయన బాధ్యతల్లో కీలకంగా భర్తగా ఆయన చేస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య చేసిన ఒక కామెంట్ కీలకంగా మారింది. మరోవైపు మేయర్కి మరోవైపు ఎమ్మెల్యేకి మధ్య కీలకంగా అగ్గి రాజేసింది. ఇప్పుడు పూర్తిగా చెత్తను తీసుకెళ్ళడానికి, చెత్త ఆ ఇంటి మీద వేయడానికి కారణమైంది. అంటే నిన్న జరిగిన బిగ్ టీవీ డిబేట్లో కూడా వాళ్ళిద్దరూ స్పష్టం చేస్తుంది, నేను ఎక్కడ అనలేదనేది కడప మేయర్ సురేష్ బాబు స్పష్టం చేస్తే, మీ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు అయితే ఉన్నాయో, రెండోది ఇక్కడ సేకరణ కూడా జరగడం లేదనేది మాధవిరెడ్డి ఒక వాదన చేశారు. అంటే అనేక చోట్ల దాదాపు 100 ఆటోలతో 200 మంది సిబ్బందితో చెత్త సేకరణ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ అవసరాన్ని పూర్తిగా విస్మరించారు సురేష్ బాబు అనేది మాధవిరెడ్డి చేసిన వ్యాఖ్య. అంటే పూర్తిగా సిబ్బందిని తగ్గించారు, ఆటోలు తగ్గించారు, ఇప్పుడు చెత్త సేకరణ ఎలా జరుగుతుంది అనేది ఆవిడ ప్రశ్న. అయితే మేయర్ చెప్తున్న మాటలున్న దాదాపు 30 నుంచి 40 కోట్ల రూపాయలు దీనికి ఏడాదికి ఖర్చు అవుతుంది కాబట్టి ఇంత భారాన్ని మేము భరించలేము కార్పొరేషన్లోన, దీనికి ఖచ్చితంగా మేము దీనికి వసూలు చేయాల్సిందే చెత్త పన్ను అనేది ఆయన స్పష్టం చేశారు. దీనికి ప్రతిగా మాధవిరెడ్డి చేసిన వ్యాఖ్యను మనం కీలకంగా భావించాలి. ఇప్పుడు పెడుతున్న ఆటోలు ఏదైతే 70 నుంచి 70 ఆటోల వరకు ఉన్నాయి, 100 ఆటోలు మీరు చేయట్లేదు అనేది కావచ్చు, సిబ్బందిని కూడా తగ్గించారు కాబట్టి ఈ సిబ్బందికి మొత్తం ఏడాదికి కలుపుకుంటే 12,30,00,000 మాత్రమే అవుతుందనేది ఆవిడ స్పష్టంగా నిన్న అంకెలతో పాటు లెక్కలు చెప్పారు. ఈ పరిస్థితుల మధ్య ఏదైతే చెత్త నిలిచిపోయిందో దానికి ఆవిడ చేసిన ఏదైతే వాగ్దానం ఉందో, ఆవిడ చేసిన శపథం ఏదైతే ఉందో, ఆవిడ చేసిన విమర్శ ఏదైతే ఉందో దాన్ని నిలుపుకునేలాగా ఈరోజు ఆమె అనేక మంది ప్రజలు ఇదే రూపంలో ఎక్కడైతే చెత్త ఉండిపోయిందో తీసుకెళ్లి మేయర్ సురేష్ బాబు ఇంటిపైన వేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పూర్తిగా ఉద్రిక్త పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అంటే దీన్ని ఎలా పరిష్కరిస్తారు? టోటల్గా ఎమ్మెల్యే కూడా పూర్తి బాధ్యత ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో మెంబర్ కాబట్టి ఆ కార్పొరేషన్లో జరిగే నిర్ణయాలు కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, ఆవిడ కూడా మేయర్తో పాటు ఒక బాధ్యత ఉంటుంది. మనం ఓవరాల్గా చూడాల్సింది 2 పార్టీల మధ్య వైసీపీ వర్సెస్ టీడీపీ ఒక యుద్ధంలాగా ఇది కొనసాగుతుంది. ఏదైతే ఎమ్మెల్యే మాధవిరెడ్డి చేసిన ప్రకటనది ఆవిడ ఆచరణలో చూపించింది. ప్రజలు ఈ రోజున వెళ్ళి మేయర్ ఇంటి ముందు చెత్త వేశారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే మనకి రాష్ట్ర చరిత్రలో ఎక్కడో మనం ఇటువంటిది దృశ్యాలు చూస్తుండం. ఎందుకంటే ప్రజలు నిరసనగా, అంటే ఏదైతే ప్రజలు తమ నిరసన వ్యక్తం చేస్తూ మనం చెత్త పన్ను కట్టలేము, మేము చెత్త పన్ను విధిస్తే మాత్రం తాము నిరసన తెలియజేస్తాం, మరోవైపు చెత్త సేకరణ చేయలేము ఈ పన్ను కట్టకపోతే అని ఏదైతే విధానం ఉందో దీన్ని కానీ అమలు చేస్తే తాము ఆ నిలిచిపోయిన చెత్తను తీసుకెళ్లి అక్కడ తమ ప్రజాప్రతినిధి ఇళ్ల ముందు వేస్తామనేది ఏదైతే ప్రకటన ఉందో ఆ ప్రకటన ఆచరణలో చూపించడం అనేది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం ఒక చర్చనీయాంశంగా, మరోవైపు కీలకమైన అంశంగా, ఒక సంచలనమైన విషయంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర చరిత్రలో అనేక విధాలుగా ప్రకటనలు జరిగి ఉండొచ్చు, వాదోపవాదాలు జరిగి ఉండొచ్చు, లేకపోతే విమర్శలు ప్రతి విమర్శలు సవాళ్లు చేసుకుని ఉండొచ్చు. కానీ ఒక మేయర్ ఇంటికి ఈ విధంగా ప్రజలు నిరసన చేయడాన్ని మనం కీలక అంశంగా చూడాలి. ఇది ఎక్కడికి దారితీస్తుంది అనేది చూడాల్సిన అంశం. మరోవైపు దీనిపైన మేయరు ఎలా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే ఆయన ఇంటి ముందే ఏదైతే తాను 30 నుంచి 40 కోట్ల రూపాయలు అవుతున్న ఏదైతే సంవత్సరానికి ఖర్చుని పన్నులు వసూలు చేయకపోతే చెత్త పన్నుని దీన్ని ఖచ్చితంగా మేము నడపలేము, జీతాలు కూడా ఇవ్వలేమని ఏదైతే మాటలు ఉన్నాయో దాన్ని ఆరోపణలో ప్రజలు వ్యక్తం చేస్తున్న నిరసన ఆయన ఏ విధంగా తీసుకుంటారని చూడాలి. మరోవైపు ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా దీనికి ప్రజల నిరసన ప్రారంభమైంది కాబట్టి ఆవిడ చెప్పిన మాటలు కావచ్చు, విమర్శలు కావచ్చు, శపథం కావచ్చు నెరవేరింది కాబట్టి దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే 2 పార్టీలు దీన్ని కడప సమస్యగా, అక్కడ చెత్త సమస్యగా, పన్ను విధించడం, పన్ను కట్టలేకపోవడం, పన్ను వసూలు చేయడం ఇలాంటి అంశంగా చూస్తారా, లేకపోతే పూర్తిగా 2 పార్టీల మధ్య వైరుధ్యంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉందనేది దీని పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. మరోవైపు కడప మేయరు చెప్తున్న మాటల్లోన దీనిపైన ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి హామీలు, ఎన్నికల హామీలో భాగంగా ఏదైతే గత ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు ఈ చెత్త పన్ను వసూలు చేయాలనే నిర్ణయాన్ని చేశారు కాబట్టి ఈ నిర్ణయానికి అనుగుణంగా తాను వసూలు చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఉందో అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్ణయాన్ని తాను అమలు చేస్తున్నాను ఆ ప్రభుత్వంగా తీసుకొని దాన్ని కానీ ఇంప్లిమెంట్ చేయకుండా ఉండాలంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి తెలుగుదేశం మరోవైపు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం నుంచి ఒక జీవో విడుదల చేయాల్సిన అవసరం ఉందనేది సురేష్ బాబు కీలకంగా నిన్న బిగ్ టీవీ ముందు స్పష్టం చేసింది. అంటే ఒక జీవోగా వస్తే గతంలో 2014 నుంచి 19 వరకు ఒక జీవో ఉంది కాబట్టి దీన్ని వసూలు చేయాలి, చెత్త పన్ను వసూలు చేయాలి, క్లీన్ అండ్ గ్రీన్గా కడప కావచ్చు మిగతా ప్రాంతాలు కావచ్చు ఉంచాలనే ఒక లక్ష్యంతో ప్రభుత్వం చేసింది అనేది ఆయన మాటల్లో మనకి చెప్పారు. దీనికి తోడు ఇప్పుడు దాన్ని అమలు చేయకుండా ఉండాలంటే అంటే ఆ భారాన్ని మనమే భరించాలనుకుంటే రెడ్ గణేష్ మీరు ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. కడుపులో చెత్త వ్యవహారం పెద్ద దుమారానికి దారి తీస్తోంది.
చెత్త సేకరించకపోతే మేయర్ ఇంటి ఎదుట వేయాలని ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఫైర్ అయ్యారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఎమ్మెల్యే పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా కదిలారు. మేయర్ సురేష్ బాబు ఇంటి ముందు చెత్తను వేయడం హాట్ టాపిక్ గా మారింది. చెత్త వ్యవహారంలో కార్పొరేషన్ చర్యలు తప్పుపడుతూ ఆయన ఇంటి ఎదుట నిరసన చేపట్టారు. నువ్వు వేరే పార్టీ ఉండవు, నేను వేరే పార్టీ ఉంటాను. పార్టీల పరంగా రాజకీయ పరంగా మనము చేసుకుందాం, మన ఉద్యమాలు మన పోరాటాలు మనం చేసుకుందాం. కానీ పార్టీలు వేరని చెప్పేసి ప్రజల్ని ఇబ్బంది పడితే మాత్రం ప్రజల నుంచి రెవల్యూషన్ వస్తుంది. చెప్తున్నాను, నేనైతే ఆ ప్లేస్లో ఉంటే నా యొక్క చెత్త కలెక్ట్ చేయకుండా ఎనీ కార్పొరేటర్ ఎనీ మేయర్ ఆపితే నేను ఆ చెత్త తీసుకుపోయి కార్పొరేటర్ ఇంట్లో మేయర్ ఇంట్లో తోసేస్తాను. వాళ్ళు ఎత్తుకుంటారు. ప్రజల నుంచి విప్లవం రావాలని కోరుకుంటున్నా. నేను నువ్వు వేరే పార్టీ ఉండవు, నేను వేరే పార్టీ ఉంటాను. పార్టీల పరంగా రాజకీయ పరంగా మనము చేసుకుందాం, మన ఉద్యమాలు మన పోరాటాలు మనం చేసుకుందాం. కానీ పార్టీలు వేరని చెప్పేసి ప్రజల్ని ఇబ్బంది పడితే మాత్రం ప్రజల నుంచి రెవల్యూషన్ వస్తుంది. చెప్తున్నాను, నేనైతే ఆ ప్లేస్లో ఉంటే నా యొక్క చెత్త కలెక్ట్ చేయకుండా ఎనీ కార్పొరేటర్ ఎనీ మేయర్ ఆపితే నేను ఆ చెత్త తీసుకుపోయి కార్పొరేటర్ ఇంట్లో మేయర్ ఇంట్లో తోసేస్తాను. వాళ్ళు ఎత్తుకుంటారు. ఇక మాధవిరెడ్డి అయితే పార్టీలు వేరు కావచ్చు, మనం చూసుకుందాం. రాజకీయాల పరంగా చూస్తే అయ్యేది కాదు. బట్ ప్రజలను మాత్రం స్వచ్ఛందంగా కలవాలని మేయర్ ఇంటి ముందు నేనైతే చెత్త వేస్తాను కాబట్టి ప్రజలు కూడా ఆ విధంగా కదిలి రావాలి అంటూ మాధవిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. అయితే గణేష్ చెప్పండి, మాధవిరెడ్డి కామెంట్స్ స్వచ్ఛందంగా స్వీకరించిన ప్రజలు అయితే మేయర్ ఇంటి ముందు చెత్తను వేయడం జరిగింది. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారిన సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఇప్పుడు మాధవిరెడ్డి చేసిన ఏదైతే ఆ ప్రకటనలు ఉందో దాన్ని మనం ఇప్పుడు విన్నాం. అంటే ఆవిడ స్పష్టంగా చెప్పింది, పార్టీలు వేరు కావచ్చు, పార్టీల విధానాలు వేరు కావచ్చు, కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేలాగా ఏదైనా అంటే అది చెత్త సమస్య కావచ్చు, మిగతా కావచ్చు, అది కానీ ఆ బాధ్యతలు నిర్వహించకపోతే ప్రజా నిరసన వ్యక్తమవుతుంది. అందులో ప్రధానంగా కడపలో జరుగుతున్న ఏదైతే చెత్త వివాదం ఉందో, పన్ను కట్టకపోతే చెత్త మేము తీసుకెళ్లమని ఏదైతే ప్రకటన అక్కడ కార్పొరేట్ల నుంచి కావచ్చు, లేకపోతే వైసీపీ నాయకుల నుంచి కావచ్చు వ్యక్తమవుతుందో, ఇలాంటి ప్రకటన కానీ అది ఆచరణ రూపంలో చూపిస్తే ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతుంది. ఖచ్చితంగా అక్కడ వాళ్ళు ఆ నిరసనని తెలియజేస్తారు. నేనైతే నా ఇంటి దగ్గర కానీ చెత్త కలెక్షన్ కానీ చేయకపోతే దాన్ని ఖచ్చితంగా నేను తీసుకెళ్లి ఆ ప్రజాప్రతినిధులు ఇంటి ముందు వేస్తాననేది ఆవిడ చెప్పింది. ఇప్పుడు ప్రజలు చేస్తున్న ఆగ్రహం కావచ్చు, ఈ రూపంలోనే అంటే ఎమ్మెల్యే మాధవిరెడ్డి చేసిన ఏదైతే కీలకమైన ప్రకటన ఉందో ఆ ప్రకటన నేపథ్యంలో ప్రజల నిరసన మనం చూస్తున్నాం. ప్రజలు ఇక్కడ నుంచి తీసుకెళ్లి నేరుగా మేయర్ ఇంటి ముందే, ఎందుకంటే నిన్న మన బిగ్ టీవీ ముందు జరిగిన ఈ రెండు ప్రతివాదనలు మనం విన్నాం. నేరుగా తీసుకెళ్లి ప్రజలే ఈ రోజున అక్కడ చెత్త వేశారు. ఇది నిజంగా చాలా సీరియస్ అంశం. ఎందుకంటే ప్రజలు ఆ స్థాయిలో నిజంగానే ఇప్పుడు ప్రజల వైపు నుంచి ఆలోచిద్దాం. ప్రజల వైపు నుంచి ఆలోచిస్తే వర్షాలు పడుతున్నాయి ఒకవైపు, మరోవైపు జ్వరాలు వెంటాడుతున్నాయి, దోమలు వెంటాడుతున్నాయి. ఇలాంటి పారిశుద్ధ్య సమస్య వెంటాడుతున్న సమయంలో కడప కావచ్చు, లేకపోతే ఇంకో ఏరియా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, చెత్త సేకరణ చేయకపోతే అది కీలకమైన అంశంగా, ఒక ప్రమాదకరమైన అంశంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దానివల్ల అంటువ్యాధులు వ్యాపిస్తాయి. మరోవైపు ఇప్పటికే అనేక జ్వరాల రూపంలో, వైరల్ ఫీవర్ల రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగా వెంటాడుతుంది. ఏంటి ఇలాంటి పరిస్థితుల మధ్య నిజంగా చెత్త సేకరణ కానీ చేయకపోతే వాళ్ళకి వచ్చే రోగాలు కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, దానికి బాధ్యత ఎవరు వహిస్తారనేది చూడాల్సిన అంశం. ఈ నేపథ్యంలో ప్రజాగ్రహం ఇప్పుడు తీవ్ర స్థాయిలో వ్యక్తమైంది. ప్రజలు తీసుకెళ్లి చెత్త పోయడం అనే దాన్ని మనం చాలా ఒక ఆసక్తికరమైన అంశం కాదు, ఒక ఆందోళనకరమైన అంశంగా, అంటే ప్రజల తిరుగుబాటుగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు మేయర్ నిన్న బిగ్ టీవీ వేదికగా చెప్పిన మాటల్ని మనం తీసుకుంటే, ఏదైతే నిర్ణయం చేశారో అంటే గత ప్రభుత్వం చేసిన 2014 నుంచి 19 వరకు చెత్త సేకరణకి పన్ను వసూలు అనేది తీసుకొచ్చారు. అది కాదు అంటే ఇప్పుడు కొత్తగా జీవో చేయాల్సిన అవసరం ఉందనేది ఆయన తెరపైకి తీసుకొస్తున్న అంశం. ఆయన వాదనలోన ఇప్పుడు కొత్తగా ఉండే ప్రభుత్వం అంటే వచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం కావచ్చు, కూటమి కావచ్చు, దీనిపైన ఒక జీవో విడుదల చేయండి. చెత్త మీద పన్ను వసూలు చేయడానికి వీలు లేదనేది ఒక జీవో చేస్తే ఆ భారాన్ని కార్పొరేషనే భరిస్తుంది. లేకపోతే దాన్ని మీట్ అవ్వడం కోసం ఇంకొక అంశాల రూపంలో ఏదైనా దాన్ని బడ్జెట్ని మనం దాన్ని మీట్ అవ్వడం కోసం ఏదైనా చేస్తామనేది ఆయన చెప్తున్నది. అయితే ఇప్పటికే కడప కార్పొరేషన్లో దాదాపు 30 నుంచి 40 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్న నేపథ్యంలో ఈ భారాన్ని ఏ విధంగా భరించాలి, చివరికి మేము జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. అంటే దీన్ని మాధవిరెడ్డి ఎమ్మెల్యే చేసిన వాదన కూడా మనం కీలకంగా తీసుకుందాం.
ఇప్పటికొచ్చి ఏ ప్రభుత్వాలు కూడా చెత్త పైన పన్ను విధించాలనేది ఒక ప్రత్యేకమైన జీవో తీసుకురాలేదు. మరోవైపు స్థానిక సంస్థలుగా ఏవైతే ఉన్నాయో కార్పొరేషన్ కావచ్చు, లేకపోతే మున్సిపాలిటీలు కావచ్చు, చెత్త సేకరణ అనేది వారి విధి విధానాల్లో వారి కీలకమైన బాధ్యతలో ఒక ప్రధానమైన అంశం. అంటే మనం పన్ను కట్టేటప్పుడు ఉండే అనేక పన్నుల్లో, అంటే లైబ్రరీ పన్ను కావచ్చు, లేకపోతే మురుగు పన్ను కావచ్చు, ఇలా చెత్త పన్ను కావచ్చు, అన్నీ కూడా మనం కట్టే ఏదైతే ట్యాక్స్ ఉంటుందో ఇంటి ట్యాక్స్కి సంబంధించిన ఒక కీలకమైన అంశం. కాబట్టి దీన్ని ప్రత్యేకంగా జీవో చేయాల్సిన అవసరం లేదు. చెత్త సేకరణ అనేది ఆ స్థానిక సంస్థల బాధ్యత కాబట్టి ఇక్కడ అదే విధానాన్ని కడపలో కూడా అమలు చేసి తీరాలనేది మాధవిరెడ్డి చేస్తున్న ప్రధానమైన డిమాండ్. అంటే ఈరోజు ఈ రెండు వాద ప్రతివాదనలు చూసిన తర్వాత మనకి ఒక కీలకమైన అంశం మనకు కనిపిస్తోంది. చెత్త సేకరణ దానిపైన ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రధానమైన సమస్యగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఎక్కడెక్కడైతే ఉన్నారో అంటే చెత్త పన్ను భారాన్ని, అంటే ఇప్పటికే నీటి ట్యాక్స్ని మనం వసూలు చేస్తున్నారు, ఇంటి పన్నుని వసూలు చేస్తున్నారు, మిగతా రోడ్డు ట్యాక్స్, ఇలాగ అనేక అంశాల్లో స్థానిక సంస్థలు ఆ ఇంటి నిర్మాణం దగ్గర నుంచి అక్కడ ఉండే మౌలిక సదుపాయాల దగ్గర నుంచి అనేక రూపాల్లో స్థానిక సంస్థలు, అది పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, వీళ్ళు పన్నులు వసూలు చేస్తున్న దాఖలాలు అయితే కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు పన్నుకి దీని చెత్తకి ప్రత్యేకంగా పన్ను వేయడం అనేదాన్ని ఒక కీలకమైన అంశంగా ప్రజలు భావిస్తున్నారనేది మనం గమనించాలి. దీంతోనే ఈ నిరసన వ్యక్తమవుతుంది. ఇది ఎక్కడికి దారితీస్తుంది? ఆవిడ ఎంత కాదనుకున్న రాజకీయ పార్టీల మధ్య వైరుధ్యం కాదు, ఇది రాజకీయ పార్టీల మధ్య సమస్య కాదు, ఇది ప్రజల సమస్య అని చెప్పినా దాన్ని స్థానికంగా అధికారంలో ఉన్న ఏదైతే అంటే ఒక మేయర్ స్థానంలో ఉన్నారో మిగతా కార్పొరేట్లు, మెజార్టీ కార్పొరేట్లు కూడా వాళ్ళకి వైసీపీకి ఉన్నారు కాబట్టి స్థానిక సంస్థలున్న ఇది ఏ విధంగా ఒక యుద్ధానికి దారితీస్తుంది? ఇప్పటి వరకు వాద ప్రతివాదనలకే పరిమితమైన ఒక సమస్య ఇప్పుడు యాక్షన్కి దిగింది. అంటే నేరుగా మేయర్ ఇంటికి తీసుకెళ్లి చెత్త వేసిన పరిస్థితి ఉంది కాబట్టి ఇది ఏ విధంగా ఒక యాక్షన్కి దిగింది కాబట్టి అటు ప్రతిగా ఏం జరగబోతుంది అంటే దీన్ని ఎంత ఏ వైరుధ్యాలకు దారితీస్తుంది, ఎక్కడికి దారితీస్తుంది? కడపలోన రెండు పార్టీలుగా దీన్ని మారుతుందా, లేకపోతే నిజంగా ప్రజా సమస్యగా దీన్ని పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు పూనుకుంటారనేది మనం చూడాల్సిన అంశం. గణేష్, దిస్ ఇస్ ఎమ్ఎన్ఆర్. ఒక విషయం చెప్పండి, నిన్నే మీరు దీని మీద ఎక్స్క్లూజివ్గా కూడా అటువైపు ఎమ్మెల్యేని లైన్లోకి తీసుకున్నారు, అదేవిధంగా మేయర్ని కూడా లైన్లోకి తీసుకున్నారు. ఇద్దరు వెర్షన్స్ని కూడా బిగ్ టీవీ చాలా కేటగిరికల్గా టెలికాస్ట్ చేసింది. అయితే నిన్న మాధవి రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారనుకోవచ్చా కడప ప్రజలు, లేకపోతే ఇన్స్పైర్ అయ్యి అనుకోవచ్చా, లేకపోతే నిజంగా వాస్తవ పరిస్థితులకే ఇది అర్థం పడుతుంది అనుకోవాలా? ఖచ్చితంగా. ఎందుకంటే ఒక ప్రజా ప్రతినిధి పిలుపునిస్తే ఆ స్థానికంగా ఉండేవాళ్ళు దాన్ని, ఎందుకంటే కడపలో ప్రతి డివిజన్లో కూడా దాదాపు 2000 నుంచి 3000 మంది ఓటర్లు మనకి అక్కడ కనిపిస్తున్నారు. అంటే కార్పొరేషన్కి సంబంధించి ఒక డివిజన్కి సంబంధించి ఇలా దాదాపు ఒక 1,50,000 నుంచి 2 లక్షల పైగా ఉండే ఒక ఏదైతే ఒక నియోజకవర్గం ఉందో, ఒక ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి ఇచ్చిన పిలుపుని ఖచ్చితంగా స్థానిక ప్రజలు తీసుకుంటారు, సఫర్ అవుతున్న ప్రజలు తీసుకుంటారు. దీంతో పాటు ఆ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ సైనికులు కావచ్చు, ఆ పార్టీ కార్యకర్తలు కావచ్చు, దీన్ని కీలకంగా తీసుకునే అంశమే. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కీలకంగా మీరు చెత్త పన్ను కట్టడానికి వీల్లేదు, చెత్త పన్ను వేయడానికి వీల్లేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య చెత్త కానీ సేకరణ చేయలేమని చేతులు ఎత్తేస్తే మీ ఇంటి ముందు ఉన్న చెత్త తీసుకెళ్ళి ఆ ప్రజా ప్రతినిధుల ఇంటి ముందు వేయండి అనేది ఒక పిలుపు ఇచ్చారో ఆ పిలుపుని ఖచ్చితంగా చాలా వరకు ఈ రోజున చాలా వరకు అవేర్నెస్ వచ్చింది, సోషల్ మీడియాలో అవేర్ అవుతున్నారు. ఇలాంటి అన్ని అంశాలు చూసుకుంటే మనకి ఖచ్చితంగా ప్రజలు దీన్ని ఏదైతే ఎమ్మెల్యే చెప్పిన మాటలు, మాధవిరెడ్డి చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో వాటిని కీలకంగా తీసుకున్నారు వాళ్ళు. దానికి పార్టీ కూడా, ఆ పార్టీ ఏదైతే ఉందో అధికార పార్టీ ఏదైతే ఉందో అధికార పార్టీ చెప్పే మాటలకు విలువ ఉంటుంది, దాన్ని ఎక్కువగా ప్రజలు ఫాలో అవుతారు. కాబట్టి అవన్నీ కూడా జోడించి ఈ రోజున ఈ ఒక వినూత్న నిరసన అనే కంటే ఒక తీవ్రమైన నిరసన. గణేష్, ఒక విషయం చెప్పండి, మీరు చెప్పినట్టుగా వినూత్నమైన నిరసన కాకుండా తీవ్రమైన నిరసనగానే మనం భావించాలి. ముఖ్యంగా మేయర్ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంటి ముందు ఈ విధంగా వేయడానికి చాలా సీరియస్ ఇష్యూనే. అయితే ప్రభుత్వం మారింది, పాలక పక్షం మారింది, అక్కడ కేవలం ఇటువైపు వైసీపీ వర్సెస్ కూటమిగానే భావించాలా ఈ మొత్తం ఇష్యూని? టోటల్గా మనం చూస్తే దీన్ని అంటే చిన్న చెత్త వివాదం ఇది. ఎందుకంటే ఒక కార్పొరేషన్లో కూర్చొని పరిష్కరించుకోవాల్సిన విషయం. అంటే అధికారంలో అక్కడ స్థానిక సంస్థగా అధికారంలో మేయరు, ఎక్కువ మంది మెజార్టీ సభ్యులు ఉన్నా సరే రాష్ట్రంలో అధికార పార్టీగా తెలుగుదేశం ఉంది, కూటమి ఉంది. మరోవైపు ఏదైతే స్థానిక సంస్థల్లోన ఒక కీలకమైన అంశం ఏంటంటే అక్కడ ఉండే ఎమ్మెల్యే పార్టీతో సంబంధం లేకుండానే ఎక్స్ అఫిషియో మెంబర్గా కీలకమైన నిర్ణయాలు చేయడానికి, వాళ్ళ ఓటింగ్లో కావచ్చు, మిగతా అంశాలని ప్రభావితం చేయడానికి ఒక ఎమ్మెల్యేకి పూర్తి స్థాయిలో అధికారం ఉంటుంది. అంటే ఒక కార్పొరేషన్లో ఒక మేయర్ ఉన్నా, మిగతా సభ్యులున్నా సరే అక్కడ ఉండే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీకి కావచ్చు,
వాళ్ళు ఎక్స్ అఫీషియో మెంబర్గా వాళ్ళు కీలకమైన నిర్ణయాలున్న భాగస్వాములు అవుతారు, వాళ్ళు తీసుకున్న తీర్మానాల్లో భాగస్వాములు అవుతారు, దాన్ని అంటే మంచి చెడుని నిర్ణయించడానికి ఒక కీలకమైన వ్యక్తులుగా ఉంటారు. అలాంటిది ఇది ఒక కార్పొరేషన్లో జరగాల్సిన నిర్ణయం. అంటే చెత్త పన్ను మనం వద్దు తీసేద్దామనే ఒక నిర్ణయం ఏదైతే ఉందో ఇప్పుడు బహిరంగంగా వచ్చింది. అంటే చివరికి మీడియాకి వెళ్ళారు, ప్రకటనలు చేసుకున్నారు, సవాళ్ళు ప్రతి సవాళ్ళుగా మారిపోయిన పరిస్థితి మనం ఇక్కడ కడపలో చూస్తున్నాం. దీన్ని మనం ఖచ్చితంగా ఒక ప్రజా సమస్యగా చూడడంతో పాటు రెండు పార్టీల మధ్య సమస్యగా ఖచ్చితంగా చూడాల్సిందే. ఎందుకంటే అటు అధికార పార్టీగా ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యే మాధవిరెడ్డి కావచ్చు, లేకపోతే స్థానిక సంస్థల అధికారంలో ఉన్న సురేష్ బాబు మేయర్ కావచ్చు, ఆయన కూడా సీనియర్ నాయకుడు, కాంగ్రెస్లోన వైసీపీలోన కీలకమైన నాయకుడిగా పనిచేసిన సురేష్ బాబు ఉన్నారు. అందుకనే రెండు పార్టీల వైరుధ్యం మనకు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చూడాల్సింది ప్రజా నిరసన. అంటే ఇప్పటి వరకు ఒక వాదోపవాదాలు వచ్చినాయి. అంటే దీనికి నేరుగా మాధవిరెడ్డి ఎమ్మెల్యే ఆ యాక్షన్లో పాల్గొనలేదు, కానీ దాంట్లో తెలుగుదేశం కార్యకర్తలు ఉండొచ్చు, స్థానిక ప్రజలు ఉండొచ్చు, లేకపోతే సఫరర్స్ ఉండొచ్చు, ఎవరైతే ఇంటి ముందు చెత్త గణేష్ ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి.